హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మార్కెట్ జింగ్. లాస్ట్ వీడియోలో మనం ఇండిసెస్ గురించి చాలా డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇండిసెస్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటి, వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇండిసెస్ని ఎలా అనలైజ్ చేయాలి, దీన్ని డెరివేటివ్స్లో ఎలా యూస్ చేస్తారు, ఇండిసెస్ అనాలిసిస్ మార్కెట్లో ఎంత ఇంపార్టెంట్, స్టాక్ మార్కెట్లో యాక్టివ్గా ట్రేడింగ్ చేసే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూసుకోండి. మార్కెట్ జింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ మీకు స్టాక్ మార్కెట్ మీద డేటా అంతా క్లియర్గా అప్డేటెడ్ అండ్ ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎప్పుడన్నా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఏదైనా ఇండిసెస్ పర్టికులర్ కంట్రీలో అప్ అవుతుంది అనుకో, ఇన్వెస్టర్ సెంటిమెంట్ బాగుంది, ఎకానమీ బాగా పర్ఫామ్ చేస్తుంది, టోటల్గా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు మార్కెట్ మీద అని అర్థం. కోవిడ్-19 కానీ ఏదైనా వార్ సిచ్యువేషన్స్ అన్నప్పుడు మార్కెట్ డ్రాప్ అవుతుంది, ఎందుకంటే బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తే ఈ వార్ సిచ్యువేషన్స్ అండ్ గ్లోబల్ టెన్షన్స్. దీనివల్ల స్టాక్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇన్వెస్టర్స్ అంతా ఒక పానిక్ మోడ్, సెల్లింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇండెక్స్ డైరెక్ట్గా ఒక కంట్రీలో ఉన్న ఇన్వెస్టర్స్ కానీ ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ ఓవరాల్గా ఇన్వెస్టర్స్ ఆ పర్టికులర్ ఇండెక్స్ మీద పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అనేది ఆ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఇండిసెస్లో వాలటాలిటీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు వాలటాలిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో హెవీ ఫ్లక్చుయేషన్స్, మార్కెట్ ఒకటేసారి అప్ అవుతుంది, ఒకటేసారి డౌన్ అవుతుంది, ఇలాంటి హెవీ ఫ్లక్చుయేషన్స్నే వాలటాలిటీ అంటారు. ఇప్పుడు ఈ వాలటాలిటీని మన ఇండియాలో ఇండియా విక్స్ అనే ఒక ఇండెక్స్తో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇండియా విక్స్ ఇండెక్స్ మీరు ట్రేడింగ్ వ్యూలో కానీ ఎనీ చార్టింగ్ యాప్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇండియా విక్స్ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఈ వాలటాలిటీ ఇండెక్స్ మనకి ఏం చెప్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్లో హెవీ వాలటాలిటీ ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ మనకి ఏం చెప్తుంది? అన్సర్టనిటీ ఉందని అర్థం. ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎవరికి ఒక క్లియర్ వ్యూ లేదు, బయింగ్ కానీ సెల్లింగ్ రెండు ర్యాపిడ్గా జరగడము ఇలాంటివి జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ టైంలో కానీ, ఏమైనా రిజల్ట్స్ వస్తున్నప్పుడు కానీ, ఫెడరల్ న్యూస్ అప్పుడు కానీ, ఇలాంటప్పుడు మార్కెట్ వాలటైల్గా ఉంటుంది. రీజన్ ఏంటి? ఆ డెసిషన్ ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో ఒక క్లియర్ వ్యూ అనేది ఉండదు. ఆ బేసిస్ మీద మార్కెట్ చాలా వాలటాలిటీ ఉంటుంది. సో ఇండియా విక్స్ ద్వారా మనం మార్కెట్ వాలటాలిటీని బాగా తెలుసుకోవచ్చు. ఇండెసెస్ ఓవరాల్గా మన ఎకానమీని చాలా రిఫ్లెక్ట్ చేస్తాయి. ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇండెసెస్ని లాంగ్ టర్మ్లో అర్థం చేసుకుంటే మంచి స్టాక్స్, మంచి ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్బీఐ న్యూస్ కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ మీద కానీ, గవర్నమెంట్ జిఎస్టీ రిలేటెడ్ న్యూసెస్ కానీ, ఏదైనా ఫెడరల్ రిలేటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ న్యూసెస్ కానీ, అక్కడ ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఇట్స్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. మనకు స్టాక్స్ అన్ని కొన్ని డిస్కౌంటెడ్ ప్రైజెస్లో పడతాయి. ఇలాంటి డిప్స్ గురించి వెయిట్ చేస్తూ మీరు సేవింగ్ చేసుకున్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారనుకోండి, గుడ్ రైట్ ఫండమెంటల్ స్టాక్స్ మీద డెఫినెట్గా గుడ్ రిటర్న్స్ చూస్తారు. కానీ ఇన్వెస్టర్స్ అందరికి ఉన్నది ఏంటి అంటే, మార్కెట్ హై అవుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, లో అవుతున్నప్పుడు తీసేస్తూ ఉంటారు. ఈ మైండ్ సెట్ మార్చుకుంటే మీకు చాలా చేంజ్ కనిపిస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో చాలా మంది మార్కెట్లో యాజ్ ఎ ఇన్వెస్టర్స్ ఎండ్ అయ్యి వాళ్ళు చాలా రిటర్న్స్ చూసారు. ఎవరైతే కోవిడ్ టైంలో ఎంటర్ అయ్యారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ 10x 20x అంతకంటే ఎక్కువైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గైస్, ఇది ఒక వార్నింగ్ నోట్. ట్రేడర్స్ స్కిల్ మీద డిపెండ్ అవుతారు. సో ఇట్ టేక్స్ టైం. మార్కెట్ హై ఉండని, లో ఉండని, ట్రేడింగ్ అనేది స్కిల్ గేమ్, ఇన్వెస్టింగ్ అనేది పేషెన్స్ గేమ్. మీరు రైట్ ఆపర్చునిటీస్లో మార్కెట్ డిప్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, గుడ్ రిటర్న్స్ వస్తాయి. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకొని నేను చెప్పింది అర్థం చేసుకోండి. గ్లోబల్ ఇండిసెస్ కానీ గ్లోబల్ న్యూస్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. మేజర్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ హైక్ కానీ, ఫెడరల్ రిజర్వ్ డెసిషన్స్ కానీ, ఎనీ జియోపొలిటికల్ టెన్షన్స్ కానీ, వార్స్ కానీ, ఇవి కూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన లోకల్ న్యూస్ని ఫాలో చేస్తూ గ్లోబల్ న్యూస్ని కూడా ప్యారలల్ గా ఫాలో చేస్తూ ఉండాలి. అండ్ ఇండిసెస్ ట్రెండ్స్ ని కూడా రిఫ్లెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కోవిడ్-19 టైంలో ఫార్మా సెక్టర్ చాలా అంటే చాలా హై యూజ్ చూసింది, ఎందుకంటే ఈ మెడికల్ సెక్టర్ లో ఉన్న డిమాండ్ హెల్త్ సర్వీసెస్ కి కానీ, మెడిసిన్స్ కి కానీ. సేమ్ వే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో, డిఫరెంట్ సినారియోస్ లో బిజినెస్ లో ఉన్న అండర్స్టాండింగ్స్, అక్కడ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకున్నారు అనుకోండి, అవి ఏ సెక్టార్స్ కి బెనిఫిట్ చేస్తున్నాయి అని చెప్పి ఇక్కడ మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయి. యాజ్ ఎ ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ మీరు ఫస్ట్ ఇండిసెస్ ని ఎలా అనలైజ్ చేయాలంటే, ఓవరాల్ గా ఇండిసెస్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? పాజిటివ్గా ఉందా అంటే ఎందుకు పాజిటివ్గా ఉంది, అసలు ఏ సెక్టార్స్ వీటికి బూస్టప్ ఇస్తున్నాయి, ఆ సెక్టార్స్ బూస్టప్ ఇచ్చిన తర్వాత అసలు ఏ సెక్టార్స్ బూస్టప్ ఎందుకు ఇస్తున్నాయి, తర్వాత బూస్టప్ ఇవ్వని సెక్టార్స్, లైక్ ఏదైనా సెక్టర్ బాగా డౌన్ చేస్తుంది నిఫ్టీని ఆర్ఎల్ సెన్సెక్స్ని, ఆ సెక్టార్స్ ఎందుకు డౌన్ చేస్తున్నాయో ఆ రీజనింగ్ మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, ఎక్కడ బిజినెస్ మిస్టేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సేల్స్ గ్రోత్ అనేది పడిపోయింది అనుకుందాం, అది ఓవరాల్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద పడుతుంది, అది వాటి స్టాక్స్ మీద పడుతుంది. ఈ రీజనింగ్ మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ అనేది దొరుకుతాయి. ఎప్పుడన్నా మీరు యాజ్ ఎ ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ ఫస్ట్ ఇండిసెస్ ని కానీ ఓవరాల్ మార్కెట్ ని బేసిక్ గా దాని పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, అసలు మార్కెట్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పి మీరు ఒక ప్రాబబిలిటీస్ వేలో థింక్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్ మీరు ఓవరాల్ గా మార్కెట్ ని అర్థం చేసుకోవడానికి. ఐ హోప్ నా వీడియోస్ వల్ల అక్కడ ఉన్న స్టాక్ మార్కెట్ బిగినర్స్ అంతా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనుకుంటున్నాను. మీరు వీడియో ఐడియాస్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, సో దట్ మీకు వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ గురించి మార్కెట్ జింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. See you in the next video.